అందరికీ నమస్తే. మన ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఇష్యూ చాలా పాపులర్ అవుతూ వస్తుంది. అది ఏమిటి అంటే టీవీ 5 మూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద వేణు అనబడే ఒక వ్యక్తి, లేదు అంటే వేణు స్వామిగా తనను తాను ప్రాచుర్యంలోకి తెచ్చుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక చాలా సీరియస్ అలిగేషన్ తీసుకువచ్చారు. ఆయన్ని 5,00,00,000 టీవీ 5 మూర్తి గారు డిమాండ్ చేశారని సీరియస్ అలిగేషన్ తీసుకొస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తాను. వాళ్ళకి ఇంక వేరే గత్యంతరం లేదు అన్నట్టుగాన సూసైడ్ కమిట్ చేసుకుంటారు అని బెదిరిస్తున్నట్లుగాన ఒక వీడియో రిలీజ్ చేశారు యూట్యూబ్‌లోని. సో, బేసిక్‌గా సో సో, బేసిక్‌గా ఈ వేణు అనబడే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, లేదు అంటే వేణుస్వామి అని చాలా మందికి ప్రాచుర్యంలోకి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, చాలా సెలబ్రిటీస్‌ని చాలా క్షోభపెట్టాడు. అడగకుండానే వాళ్ళ జాతకాలు చెప్పి అతనికి ఎంతవరకు తెలుసో మనకు తెలీదు. ఎందుకు అంటే ఆయన చెప్పిన చాలా విషయాలు తప్పయ్యాయి. అండ్ దీన్ని ఆయనే ఒప్పుకొని నేను పర్సనల్ జాతకాలు ఇవి చెప్పను అని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక 2 నెలలు, నెల గడవక ముందే మళ్ళీ నాగ చైతన్య ఇంకా శోభిత ధూళిపాళ వీళ్ళ యొక్క నిశ్చితార్థం జరగంగానే వాళ్ళు విడిపోతారు కొన్ని నెలల్లో లేదా కొన్ని సంవత్సరాల్లో అని చెప్పి జాతకం పబ్లిక్ డొమైన్‌లోని పెట్టడం జరిగింది. అసలు ఈ వ్యక్తికి ఇలాగ ఒక వ్యక్తి, లేదు అంటే వ్యక్తులకు సంబంధించిన జాతకాలు, పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్ డొమైన్‌లో పెట్టడానికి ఎవడు రైట్ ఇచ్చాడు? కనీసం సంస్కారం, మినిమమ్ సంస్కారం, జ్ఞానం ఉంటే ఆ పని ఎవడు చేయడు. ఇంగితం ఉండాలి. ఒక తెలుగు సామెత ఉంటది. చాలా మందికి తెలిసే ఉంటది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది జ్యోతిషులు, జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక శాస్త్రీయ పద్ధతిలోని ఆ విజ్ఞానాన్ని నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళని ఎవరైతే అప్రోచ్ అవుతారో, ఎవరు లేని టైంలోను వాళ్ళకి పర్సనల్‌గా జాతకం చెప్తారు. మంచి విషయాలు చెప్తారు. సో, దిస్ ఈస్ ద ఇలా జరిగే పర్సెంటేజ్, లేదు అంటే ఇలా జరగడానికి అవకాశం ఎక్కువుంది లేదా తక్కువుంది. దీనికి సో అండ్ సో చెయ్యొచ్చు. ఇలాగ లైఫ్‌ని మౌల్డ్ చేసుకోవాలి. ఇది చేయాలి, అది చేయాలి అని వాళ్ళకి పర్సనల్‌గా చెప్తారు గానీ, ఒక పబ్లిక్ మీడియాలో లేదంటే ఒక 10 మందిని పెట్టి చెప్పరు ఎవరును. కామన్ సెన్స్ ఉండాలి ఏదైనా చేసే ముందు. సో, మొత్తానికి ఏంటి అంటే టీవీ 5 మూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఒక బురదలో రాయి వేశారు. ఇంకొక తెలుగు సామెత చెప్పినట్టు బురదలో రాయేస్తే మన మీదగా బురద తిరిగి తుల్లుతుంది అన్నట్టుగా టీవీ 5 మూర్తి గారి మీదగా బురద తుల్లుతున్నా గాని ఆయన వల్ల ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మందికి మంచే జరుగుతది. వేణు అనబడే వ్యక్తిని మూఢంగా నమ్మే వాళ్ళకి కనువిప్పు కలిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేణుస్వామి అని చెప్పుకొని తిరిగే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆయన చేసిన మోసాలు, ఆయన చెప్పినవేంటి, జరిగినవేంటి ఇవన్నీ కూడాను ఆయన పబ్లిక్ డొమైన్‌లోని పెట్టడం జరుగుతుంది. ఒక డిబేట్ రూపాన గాని, వేరే మార్గాల్లోని. ఏదైనా సరే ఇటువంటి వాళ్ళ వల్ల మన సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియాలోని తెచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రూపుమాపి మళ్ళీ దరిద్రంలోకి నెట్టేసే లాంటి వ్యక్తి ఈ వేణు అని నేను అనుకుంటున్నా. సతీ, చైల్డ్ మ్యారేజ్, ఇంకేంటది డౌరీ, ప్రొహిబిషన్ ఇటువంటివన్నీ సంస్కరణలు తెచ్చారు. మూఢనమ్మకాలు నమ్మకూడదు అని చాలా సంస్కరణలు తెచ్చి విజ్ఞానాన్ని పెంపొందించారు. అదే విధంగా ఇప్పుడు హిందూయిజంలోని చూసుకుంటే గనక ఈ ప్రవచనాలు వీళ్ళు చెప్పేవాళ్ళు కూడా 10 సార్లు చెప్తూ ఉంటారు. ఇది రైటు, ఇది కరెక్టు, ఇది తప్పు, మూఢంగా దేన్ని కూడా నమ్మకండి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మొద్దు అని కూడా వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. అయినా సరే ఇటువంటి వాళ్ళని మనం నమ్ముతూనే ఉంటాము. మోసపోయే వరకు నమ్ముతూనే ఉంటారు జనాలు. ఏదేమైనా కానీ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇటువంటి వాళ్ళు అంటే ఈ వేణుస్వామిగా తనని తాను ప్రాచుర్యంలోకి తెచ్చుకున్నాడు కదా! సో, ఈ వ్యక్తిని నమ్మకూడదు అన్నది నా అభిప్రాయం. సో, ఈయన ఏదో వీడియో రిలీజ్ చేసి ఈయనకి చావు తప్ప గత్యంతరం లేదు ఇటువంటి వీడియోలు పెట్టాడు. సో, ఆయన జాతకాన్ని ఆయన కరెక్ట్ చేసుకోలేడు. ఆయన లైఫ్‌ని ఆయన కరెక్ట్‌గా లీడ్ చేసుకోలేక
ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన ఆయన దగ్గరికి ఎవరైనా జాతకాలకి ఎందుకు వెళ్ళాలి? జాతకాలు చూపించుకోవడానికి ఎందుకు వెళ్ళాలి? ఆయన జాతకానికి ఆయన దగ్గరే పరిహారం లేనప్పుడు వేరొక ఆయన దగ్గరికి వేరే వాళ్ళకి ఈయనేం పరిహారం చేస్తాడు? అండ్ మోర్ ఓవర్ ఆయన చేసే పూజల గురించి ఏవేవో చెత్త పూజలు చేస్తాడంట. టీవీ5 మూర్తి గారు డిబేట్‌లో చెప్తున్నాడు. అది నిజంగా ఈజ్ ఇట్ రియల్లీ ఎ సివిలైజ్డ్ వే? అది నిజంగా ఒక సివిలైజ్డ్ సొసైటీలోని అలా చెయ్యొచ్చా? మన చట్టాలు ఏం చెప్తున్నాయి? ఆయన టీవీ5 మూర్తి గారు చెప్పింది నిజమైతే గనక ఇమ్మీడియేట్‌గా దీస్ ఆర్ ఆల్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే ఇమ్మీడియేట్‌గా జైల్లోకి తోసేయాలి. అరెస్ట్ చేసి తోసేయాలి లోపలికి. వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ వారెంట్. వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వారెంట్. ఇమ్మీడియేట్ ఎఫ్ఐఆర్ బుక్ అవ్వాలి. ఇంకేం చెప్తాడు? పీఎం గారు సాక్షాత్ నరేంద్ర మోడీ గారు ఈయన చేత జాతకం చెప్పారు, లేదా ఈయన వెళ్ళి పీఎం గారిని కలిసాడు అన్నట్టు ఒక ఫోటో దిగి పెట్టాడు. ఇది మోసం కాదా? ఏదేమైనా టీవీ5 మూర్తి గారి వల్ల జనాలకు చాలా మంచి జరుగుతుంది. నిన్న ఆల్రెడీ కేసులు పుటప్ చేసి వచ్చారంట. కంప్లైంట్స్ ఫైల్ చేసి వచ్చారంట. సో అవన్నీ నిజంగా ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలన్నీ బయటపడితే ఈ రాష్ట్రానికి లేదా 2 తెలుగు రాష్ట్రాలకి పట్టిన దరిద్రం వదిలేస్తుంది.